హాయ్ అండి. ఇది బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళి వస్తుండగా రిటర్న్లో ఒక ప్లేస్కి అయితే విజిట్ చేసాము. అది హౌలీ అనే ప్లేస్ అండి. నిజంగా ఎంత బాగుంటుందంటే ఇక్కడ గ్రీనరీ కానీ నేచర్ కానీ చాలా బాగుంటుంది. నేను అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికి నేను యూట్యూబ్ పెట్టలేదు. సో కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, అవైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదైతే మా చిట్టి తల్లిని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. నా పెళ్ళయిన తర్వాత నేను వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ కేదార్నాథ్, బద్రీనాథ్, అట్లాగే హౌలీ కూడా విజిట్ చేసామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ టైం నేను రోప్వే అయితే ఎక్కానండి. అసలు ఇది చాలా లాంగ్ రోప్వే అనమాట. ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా అనిపించింది. అట్లాగే నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. కానీ వెళ్ళేదారిలో చాలా భయమేసింది, ఎందుకంటే చాలా ఘాట్ రోడ్లు అండి. ఆ ఘాట్ రోడ్లు చూస్తే అసలు నిద్ర కూడా పట్టదన్నమాట. అంత దారుణమైన ఘాట్ రోడ్స్ ఉంటాయండి. నిజంగా ఇంటికి వస్తామా లేదా అన్న చిన్న డౌట్ అయితే అనిపించింది నాకు మనసులో. ఆ దేవుడి దేవాళ్ళు వచ్చేసాం అనుకోండి. మేము వెళ్ళేటప్పుడు గుర్రాలు ఎక్కి అయితే పైకి వెళ్ళాము. అసలు నాకైతే గుర్రం ఎక్కి పైకి వెళ్ళాలన్న ఆలోచన అస్సలు నచ్చలేదు. నడిచే వెళ్ళాలనుకున్నాను, కానీ అసలు అది ఇంపాసిబుల్. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అంటే అసలు నార్మల్గా గుర్రం మీదే 4, 5, 6 అవర్స్ పట్టిందండి మాకు. ఇంకా నడిచి వెళ్తే అసలు ఫుడ్ కూడా ఏం దొరకదు, ఓన్లీ మ్యాగీ ఒక్కటే దొరుకుద్ది. ఇంకా మ్యాగీ తింటూ అలా వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత గుర్రాలను అయితే వెళ్ళిపోమన్నాం. వాళ్ళు ముందే అడిగారు రిటర్న్ తీసుకెళ్ళాలంటే వద్దు, వెళ్ళిపోమన్నాం. మేము చాపర్తో రావాలి అనుకుని, బట్ చాపర్ నిమిషానికి ఒక చాపర్ వస్తుంది, టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అనుకున్నాము. కానీ ఒక్క టికెట్ కూడా దొరకలేదండి. గుర్రాలను వెళ్ళిపోమన్నాం, ఇక్కడ టికెట్స్ లేవు. నైట్ అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ కిందకి వెళ్ళేసరికి అసలు కాళ్ళు అయితే పని చేయలేదు. మిడ్నైట్ 2, 3 కూడా అయిపోతుంది. మేము ఇంకా వెళ్తూనే ఉన్నాం. అసలు వెళ్ళగలమా లేదా, కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నామండి. అయినా సరే అలాగే దేవుడి పేరు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఆ దేవుడి దేవాలయ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. బాయ్ బాయ్.